యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాళీలత నరసింహుడు గ్రామంలోని వివిధ వార్డులు తిరుగుతూ తమ ఉంగరం గుర్తు ఓటుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెద్దకందుకూరు ప్రజలందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నన్ను అందరికీ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రజలకి చూడండి. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ లత హస్బెండ్ను. నేను 18 సంవత్సరాలు దేశ సేవ చేసి వచ్చినాను. మరియు మా పెద్దకందుకూరు గ్రామానికి 5 సంవత్సరాలు కూడా నేను సేవ చేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ తరఫున నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ముందుకు తీసుకొచ్చింది. నా ప్రజలకు నేను సేవ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముందుండి ఎటువంటి పనులైతే మన ఊర్లో జరగాలనో ఆ పనులను పూర్తి చేస్తాను. అదేవిధంగా 10 సంవత్సరాల నుండి చెయ్యని పనులు నేను చేస్తా. ఈరోజు రాములు అంటున్నాడు, నేను 10 సంవత్సరాలు చేసిన ఇంకా కూడా అభివృద్ధి చేస్తా. 10 సంవత్సరాల అభివృద్ధి కానిది ఈరోజు రాములు చేస్తాడా? చేయలేడు. ఆ 10 సంవత్సరాల ఎటువంటి పనులు కాలేదో నేను చేస్తా. దాచుకున్నాడు, దోసుకున్నాడు తప్పిస్తే ఎటువంటిది ఏం చేయలేదు. ప్రభుత్వం చుట్టుముట్టు ఉన్న వెంచర్లల్లో దోసుకొచ్చిండు. 10% ల్యాండ్ లేవు, ఏవి లేవు. అవి బండారాలన్నీ బయటపడతాయని చెప్పేసి ఇప్పుడు ముందుకు వస్తుండు. కానీ దాన్ని అన్నీ ముందు తీసుకొచ్చి 10% ల్యాండ్లు అయినా ఏవైనా నా ఊరికి మంచి చేయాలి. ఈరోజు రేషన్ కార్డు వాళ్ళు రాని కూడా మేము రేషన్ కార్డులు ఇప్పించినాం. ఆ ప్రభుత్వ ఉచిత పథకాలు ముందు తీసుకొచ్చినాం. ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఎటువంటి కూడా ఇకపైన కూడా ఎవరికైతే ఇంద్రమ్మ ఇండ్లు లేవో, ఫ్లాట్లు లేవో అవి ఇప్పేయడానికి ముందుంటాము. బీర్ల ఐలాండ్ దగ్గరికి పోయి కూడా మేము మా ప్రజలకు ఏం కావాలని ముందుండి మేము చేసుకుంటాం. ఈరోజు రేషన్ బియ్యం తీసుకురావాలంటే కూడా ప్రజలకు ఎంతో ఇబ్బంది ఉంటుంటుంది. ముసలోళ్ళకు ఉన్నారు, ఇంట్లో కొడుకులు లేని వాళ్ళు ఉన్నారు. రేషన్ బియ్యం తీసుకురావాలంటే గత సంవత్సరంలో నుంచి, గత 10 ఏళ్ళ నుంచి కూడా సర్పంచ్ గల్లీలోనే ఉన్నది. ఇంటి దాకా తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంటే కూడా అక్కడ 2 పోటర్లను పెట్టి కూడా మేము ముందటి తీసుకొచ్చి తన ఇంటికి బియ్యాన్ని పంపించడానికి కూడా మేము ముందుంటాం. ఈ 10 సంవత్సరాల కష్టపడ్డ పనులనన్నీ కష్టం లేకుండా ఇష్టంగా ఉండి మేము ముందుంటాము. మార్పు రావాలంటే ఉంగరానికి గుర్తుంచుకోవాలి, ఓటేయాలి. మా వార్డు నెంబర్లను కూడా మీరు ఉండి గెలిపించాలి. కందుకూరు ప్రజానికాలకు నేను మళ్ళీ నమస్కరించి చెప్తున్నా. నేను 18 సంవత్సరాలు దేశ సేవ చేసిన, నాకు 5 సంవత్సరాలు నా ఊరు సేవ చేయడానికి కూడా కల్పించాలని నమస్కారాలు చేస్తున్నాను.